ఏ విగ్రహాన్ని పూజించకూడదు. ఈ దినాల్లో ఆ విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని క్రైస్తవులని చెప్పుకుంటున్న వారు కూడా తింటూ ఉన్నట్లుగా మనం గ్రహించాలి. నేను తినలేదు బ్రదర్, వారు ఇచ్చారు, నేను గుప్పిట్లో పెట్టుకున్నాను, వారు వెళ్ళిపోయిన తర్వాత పారవేశాను అంటూ ఉంటారు. అండి కాదు ప్రియులారా, యేసు ప్రభు వారి యొక్క జీవితంలో రాజీ లేదు అనే సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. కల్తీ లేని, రాజీ లేని విశ్వాస జీవితం ఈనాడు మనము జీవించిన నాడే ప్రభు కొరకు సాక్షులుగా జీవించడానికి అవకాశం ఉంది. రెండవది ఏమిటి అనగా, జారత్వము చేయనట్లును. జారత్వము చేసేది యవనస్తులు. దయచేసి అనగా ఈ పెర్గమ సంఘంలో యవనస్తులను కూర్చిన జాగరూకత, యవనస్తులను కూర్చిన శ్రద్ధ ఆ సంఘంలో లేనట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. జారత్వము అనగా పెండ్లికి ముందు జరిగేది, పెండ్లి అయిన తర్వాత జరిగేది వ్యభిచారం. పెండ్లికి ముందు చేసుకుంటున్నారు అనగా వ్యభిచారులు, అబ్బాయి